అందరికీ నమస్తే. సినిమా ఇండస్ట్రీ మీద సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఆక్రోషంతో, ఆగ్రహంతో ఉన్నారు? ఎందుకు కంటవుతున్నాడు సినిమా ఇండస్ట్రీకి? నిజంగా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వానికి చాలా అనుసంధానంగా పనిచేయాలి. సినిమా ఇండస్ట్రీని అంత మమకారంగా గవర్నమెంట్ కూడా చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ అంటే అంత సమూహం, రకరకాల ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఇన్కమ్, రకరకాల ఇండస్ట్రీలు ప్లస్ ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాలు, రాష్ట్రంలో ఉండే వాతావరణాన్ని ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకో ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు, సంవత్సరం అయింది. కానీ సంవత్సరం నుంచి చూస్తే సినిమా ఇండస్ట్రీ తర్వాత ప్రభుత్వం అంటి ముట్టనట్లుగానే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్ ఎందుకో అర్థం కాలేదు. నిజానికి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా సినిమా ఇండస్ట్రీని కొంత హక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే కదా చెన్నైలో ఉన్న తెలుగు ఇండస్ట్రీ అప్పట్లో ఎన్టీఆర్ హైదరాబాద్ దాకా రప్పించగలిగినారు. అంటే ఇక్కడ రాయితీలు ఇచ్చి ఇక్కడ వాళ్ళకు కొన్ని సౌకర్యాలు కల్పిస్తే చెన్నై నుంచి స్టూడియోస్ మొత్తం తరలి వచ్చినాయి. ఇక్కడ ఒక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ కేంద్రమైంది. అంతకుముందు ప్రభుత్వంతో క్లోజ్గా ఉన్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఆ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీని కూడా అంతే ముద్దుగా చూసుకున్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి ఇదే గ్యాప్ కనిపించింది. ఎందుకంటే దానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న అన్ని ఇన్సిడెంట్లు, సినిమా ఇండస్ట్రీ ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం కదా. నాగార్జున కన్వెన్షన్ హైడ్రా తీసుకొస్తే కన్వెన్షన్ కూల్చేసిండు. కన్వెన్షన్ విషయంలో లాస్ట్ ప్రభుత్వం కూడా కొంత కఠినంగా వ్యవహరించిన, దానిలో కొంత చూసి చూడనట్లు వ్యవహరించాను. ఇక్కడనేమో పేదల ఇల్లు కొలగొట్టే కన్నా ముందు మేము పెద్దల ఇల్లు కూడా కొలగొడతామని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నాగార్జున కన్వెన్షన్ని ఎంచుకున్నది ఈ ప్రభుత్వం. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం అల్లు అర్జున్ అరెస్ట్ చేయొద్దా? సినిమా ఇండస్ట్రీలో సినిమా కోసం వచ్చిన ఒక ఫ్యామిలీ, ఒక మహిళ, ఒక తల్లి చనిపోతే పట్టించుకోవద్దా, అరెస్ట్ చేయొద్దా అంటే దానిలో ఎంత గ్రావిటీ ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్. సినిమా ఇండస్ట్రీలో లేకపోతే సినిమా హీరోయిన్లు వచ్చినప్పుడు జరిగే ఆ గలాట కంట్రోల్ చేయకపోవడం ప్రభుత్వం తప్పు కదా, పోలీసులు తప్పు కదా. ఇంకా ఈ సినిమా హీరోలు ఓడమే తప్పు అవుతుందా? అక్కడ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు చేపట్టకపోవడం, హీరో వస్తాడని సమాచారం ఇచ్చినా పోలీసులను అక్కడ పురమాయించకపోవడం, అక్కడ పోలీసులు భద్రత ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ చూసినాం ఆ లెటర్లు కోర్టులో కనీసం అల్లు అర్జున్ రావద్దని చెప్పినామని చెప్పారు. ఆ లెటర్ సమర్పించాలంటే లెటర్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. అక్కడ తేడా ఉంది. ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేది అక్కడ కనిపించింది మనకు. ఇక ఇట్లే మోహన్ బాబు అరెస్ట్ చేయొద్దా? మోహన్ బాబు ఒక జర్నలిస్టును, మీతోటి జర్నలిస్ట్నే కొట్టిండు కదా, అరెస్ట్ చేయొద్దా అంటే చేయాలి, అరెస్ట్ చేయాల్సిందే. కానీ అదేందో కాన్సిక్వెంట్లో రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మీద కక్ష తీర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అనే సంకేతాలు సమాజానికి వస్తున్నాయి దానివల్ల. అయితే ఎక్కడ తేడా వచ్చిందని చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ తేడా వచ్చిందంటే, ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకో సినిమా ఇండస్ట్రీ అంటి ముట్టనట్టుగానే వ్యవహరించారు. బహుశా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత అందరూ మన తెలంగాణ వచ్చిన తర్వాత, లేకపోతే తెలంగాణ రాకముందు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు, ఒక కేసీఆర్, వీళ్ళందరిని చూసి వచ్చిన తర్వాత ఈయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి. అందరిలాగా ఏదో జనాలను వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు ఎన్నో ధర్నాలు చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, కేసీఆర్ తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, రేవంత్ రెడ్డి ఏం తేకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ ఏమైందంటే చాలా వర్గాలు, చాలామంది జనం అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంది అని ఒక షాక్ నుంచి తేరుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఆయన ఒక్కసారిగా మనం గవర్నమెంట్ మారిన తర్వాత ఈ గవర్నమెంట్ని అర్థం చేసుకోనికే, ఈ గవర్నమెంట్ ఏందో తెలవడానికి చాలా టైం పట్టింది. సినిమా ఇండస్ట్రీ కూడా సేమ్ అంతే. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి దగ్గర రాలేదు, చాలా వాళ్ళు కప్పలేదు, ఆయన కాలు మొక్కలేదు. దాంతోన రేవంత్ రెడ్డి ఈగో హట్ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు నా దగ్గరకు వస్తలేరు, ఎవరు నన్ను కలుస్తలేరు, ఎవరు అసలు సినిమా ఇండస్ట్రీ అంతా నాకు అంటచ్చి ఉంది అనేది ఆయనను బాగా హట్ చేసింది రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి బాగా ఈగోయిస్ట్ అయిపోయాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంతకుముందు ఏమున్నదో నాకు తెలియదు. సేమ్ పుష్పలో అల్లు అర్జున్ పాత్రని, అల్లు అర్జున్ కూడా ఈగోయిస్టు చూసినారు కదా ఆ ఈగోను సినిమాలో, ఆ పాత్ర ఈగోయిస్టు. అంత డబల్ ఈగోయిస్టు రేవంత్ రెడ్డి లాగా అనిపిస్తున్నాడు ఇప్పుడు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాలేదు, వాళ్ళతో మీటింగ్ పెట్టండి. మీరు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా సీఎం దగ్గర రాలేదు, వాళ్ళతోనో మరి పిలిచి వాళ్ళతో అన్నీ మాట్లాడి అన్ని వ్యవహారాలు నడిపించారు కదా. రేరా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకొని, బిల్డర్స్ అందరిని పిలిపించుకొని, అందరినీ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని మీ వ్యవహారాలంతా నడిపిస్తున్నారు కదా. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ వ్యవహారాలు ఎందుకు నడిపిస్తలేరు, వాళ్ళని ఎందుకు పిలవలేదు అనేది ఒక క్వశ్చన్. రెండోది ఏంటంటే, ఎవరితో సంప్రదించకుండా గద్దర్ అవార్డ్స్ పెట్టినారు. గద్దర్కు సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేదు. గద్దర్ సినిమా ఇండస్ట్రీ కోసం ఏమీ చేయలేదు.
సినిమా వాళ్ళు కూడా ఇగో ఉంటుంది, కేవలం ముఖ్యమంత్రికి ఇగో ఉండదు. వాళ్ళు సినిమా ఈయన రాజకీయాలు రాకముందు నుంచి సినిమాలు నిర్మిస్తున్న వాళ్ళు, సినిమాలు నటిస్తున్న వాళ్ళు, సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న వాళ్ళు. అసలు గద్దర్ అవార్డ్స్ ఎవరిని అడగకుండా ప్రకటించేసి నేను గద్దర్ అవార్డు ప్రకటించేస్తున్నా, ఇప్పటి నుంచి గద్దర్ అవార్డ్స్ ఇస్తా అన్నారు. సినిమా ఇండస్ట్రీ దాదాపు 7-8 ఏళ్ళు దాని మీద ఒక్కరు కూడా స్పందించలే. గద్దర్ అవార్డ్స్ ఏంది, గద్దర్ అవార్డ్స్ ఎవరు తీసుకుంటారని. మళ్ళీ రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ కోసం గద్దర్ అవార్డ్స్ ఇస్తా అంటే ఒక్కరు కూడా మాట్లాడలేదంటే ఒక సినిమా ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఓకే గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పి సింగిల్ సెంటెన్స్ స్పందించిండు. ఇక సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డికి మధ్య ఎక్కడ సత్సంబంధాలు ఉన్నాయి. బహుశా అంతకుముందు గవర్నమెంట్తో క్లోజ్గా ఉన్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, రేవంత్ రెడ్డి బహుశా వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళని అనుకుంటున్నారేమో. కొండా సురేఖతో నాకు కామెంట్ చెప్పించారు కదా ఈ మధ్యకాలంలోనే కదా. కొండా సురేఖ నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ మీద కామెంట్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా ఏకమైంది. తెలుగు సినీ ఇండస్ట్రీని ఏకం చేసిన అంశం అది. వాళ్ళందరూ ప్రభుత్వానికి గడ్డి పెట్టిండ్రు కదా, కొండా సురేఖ విషయాన్ని తప్పుపట్టిండ్రు కదా. దానిలో రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడమే కొండా సురేఖకు సపోర్ట్ చేసినట్లు. కనీసం ఆయన కొండా సురేఖ అట్లా మాట్లాడుతున్న ఒక మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి లేని పెద్దరికమైన కనీసం కనిపించేది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయనలో కొంత పెద్దరికం కనిపిస్తుందని. ఆ పెద్దరికాన్ని లేని పెద్దరికాన్ని కూడా తీసుకురాలేకపోయాడు. కొండా సురేఖ ఇష్టమైన రెచ్చిపోయింది. సినిమా ఇండస్ట్రీ అంతా ఏకమైంది. ఆ విషయంలో కూడా హర్ట్ అయినట. అంటే ఇక్కడ ఎవ్వరు బానిసలు కాదు తెలంగాణలో, ఎవరికి బానిసలు కాదు. తెలంగాణ మన నీళ్ళే అట్లుంటాయి. అందుకే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా బహుశా చాలా ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉన్నారు. వాళ్ళ ఇగో వాళ్ళకు ఉంటుంది కదా. మొత్తం అట్లా ఇగో అయిపోయి సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కంట అవుతున్నాడు. ఇచ్చే దగ్గర ఇవ్వక తప్పదు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 వచ్చింది. వాళ్ళకి టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చిండ్రు, బెనిఫిట్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. ఒక ప్రభుత్వంగా జరగాల్సింది జరుగుతున్నాయి. కానీ పర్సనల్గా తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. పర్సనల్గా ప్రభుత్వంగా చేయాల్సిందే, కానీ పర్సనల్గా నన్ను అల్లు అర్జున్ నా పేరు మర్చిపోయిండా, స్టేజ్ మీద నా పేరు చెప్పలే కాబట్టి ఒక్కరోజు జైల్లో వేసిండు అంతే. ఇంకేమీ లేదు కారణం. ఆ ఇష్యూలో ఆ సినిమా ఇండస్ట్రీ దగ్గర సినిమా థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూలో ఆమె చనిపోవడం బాధాకరమైన ఆ బాధాకరమైన విషయంలో మరి ఆ రోజు రేవంత్ రెడ్డి స్పందించలేదు. ఆమె చనిపోయినప్పుడు స్పందించలేదు. అసలు ఆమె చనిపోకుండా ముందే పోలీసులను పెట్టండి అని వీళ్ళు లేఖ ఇస్తే కనీసం పోలీసులను ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు? ఇట్లాంటి చాలా తప్పులు నేను ప్రభుత్వం చేసింది. అసలు మీరు 9:30 ప్రీమియర్ షోకి ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు? దీన్ని కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. కోర్టులో కూడా సమాధానం చెప్పలేకపోయింది కొన్ని విషయాలకు. వీళ్ళు అల్లు అర్జున్ వస్తారని సమాచారం ఇచ్చినా చిక్కడపల్లి ఏసీపీకి సంతకం పెట్టి అక్నాలజ్మెంట్ ఇచ్చిండ్రు, కానీ వాళ్ళేం చేపట్టలేదు. హోంమంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే. ఇట్లా సినిమా ఇండస్ట్రీని ఎవరు దొరుకుతారా నలిపేద్దాం, సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎక్కడ దొరుకుతారా జైల్లో వేద్దాం అని ఇగో సాటిస్ఫాక్షన్, ఆయన ఇగో దాహం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి కంట అయిపోయింది మొత్తం. ఒక్కొక్క ప్రభుత్వం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ కొంత ఇబ్బంది పెట్టిండ్రు అనే సంకేతాలు జనాలకు పోయినాయి ఏపీలో. మన దగ్గర అట్లా లేదు. మన దగ్గర చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నా, వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నా, తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా, అంతకుముందు మధ్యలో రోషయ్య, కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నా సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది పెట్టలేదు. సినిమా ఇండస్ట్రీని ప్రభుత్వం సహకరింపు ఆ ఇండస్ట్రీకి ఉన్నది, కానీ ఇక్కడ అది మిస్ అయింది. ఇక్కడ ఇగో దెబ్బతిన్నది. ముందు వాళ్ళు రాలేదు, నన్ను కలవలేదు. వాళ్ళేమో కేసీఆర్ని చూసి ఉన్నారు. అప్పటికి ఒక పెద్ద మనిషిని చూసిన తర్వాత రేవంత్ రెడ్డిని చూస్తే ముఖ్యమంత్రి వాళ్ళు ఊహించలేకపోయారు. కొంతసేపు షాక్లో ఉంటారు కదా, సినిమా ఇండస్ట్రీ కూడా షాక్ అయింది. తర్వాత ఆయన హట్ అయిపోయి మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి ఒక శత్రువులాగా ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. ఒక సినిమా ఇండస్ట్రీ నా శత్రువు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నా శత్రువు అనుకుంటున్నాడు ఆయన వ్యక్తిగతంగా. కానీ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇగో అని పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ వాళ్ళకు కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. మరి ఆయన ఇగోను వదిలేస్తాడా? ఇగోను ఇంకా మండిస్తూ ఫైర్ పుష్ప 3 లాగా అవుతాడా? చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.